విశాఖలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా దుమ్ము రేపింది. టీమిండియా గ్రాండ్ విక్టరీని సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. సెంచరీతో జట్టును గెలిపించాడు యశస్వి జైస్వాల్. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ అండ్ రోహిత్. 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. వన్డే కెరియర్లో తొలి సెంచరీని అయితే జైస్వాల్ నమోదు చేశాడు. ఇక రోహిత్ శర్మ కూడా రికార్డులు అయితే నమోదు చేశారు. సిరీస్ మొత్తంలో విరాట్ కోహ్లీ అదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మీరు చెప్పినట్లుగానే స్వేచ్ఛగా భారత ప్లేయర్లు ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఈ విజయాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది సీనియర్ల విజయంగానే చూడొచ్చు. 100% మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా సీనియర్ల విజయంగానే చూడాలి. ఎందుకు అని అంటే టెస్ట్ సిరీస్ లో ఈ అనుభవం లేకనే టెస్ట్ సిరీస్ ఓడిపోయింది అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళ సారథ్యంలో ఆడినటువంటి అంటే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే యువ ఆటగాళ్ళ గైడ్ చేయడం కానీ, బౌలింగ్ లో మార్పులు కానీ, ఫీల్డింగ్ లో మార్పులు కానీ, అదేవిధంగా బ్యాటింగ్ లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏదైతే టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, విరాట్ కోహ్లీ టీమ్ లో ఉంటే ఖచ్చితంగా అది బిల్డ్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనేది ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. యువ ఆటగాళ్లలో అంటే కీలక సమయాల్లో వికెట్లు తీసే టైంలో కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ వీళ్లను గైడ్ చేసే విషయంలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఫీల్డింగ్ విషయంలో కానీ, సలహాల విషయంలో కానీ సక్సెస్ అయ్యారు. అదే ఈ రిజల్ట్ కి కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే మొదటి మ్యాచ్ లో భారత్ కొంత ఇబ్బంది పడి గెలిచినప్పటికీ కూడా రెండో మ్యాచ్ లో కొంత అంటే బౌలింగ్ వైఫల్యాలతో ఓడిపోయింది. ఆ సమయంలో అంటే బౌలింగ్ పైన ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ పై, అదేవిధంగా జడేజాపై, అలాగే హర్షిత్ రాణాపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. కానీ మూడో వన్డే విషయానికి వచ్చేసరికి టాస్ గెలిచినప్పటి నుంచి కూడా కేఎల్ రాహుల్ ప్రతి ఒక్కటి కూడా చాలా కీలకంగా బౌలింగ్ ఎంచుకోవడం కానీ, ఆ తర్వాత బౌలింగ్ మార్పులు కానీ, ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ రెండవ స్పెల్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చాయని చెప్పాలి. అలాగే విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరు జోక్యం, ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇది ఖచ్చితంగా టీమిండియాకి వన్డే జట్టుకి మంచి బూస్ట్ ఇచ్చేదే. అలాగే యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ వన్డేల్లో అంటే తాను కేవలం అంటే రెడ్ బాల్ క్రికెటర్ మాత్రమే అనే ముద్ర నుంచి ఈ రోజు అతను ఆడిన విధానం అంటే ముందు అసలు అంటే ఏదైతే ఇప్పుడు మన సచిన్ గానీ, లేదంటే కొంతమంది ఆటగాళ్ళు నిలబడటానికి, విరాట్ కోహ్లీ గానీ వీళ్ళు నిలబడటానికి ముందు ఒక 40-50 బంతులు నిలబడి తర్వాత పరుగులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నిలబడిన తర్వాత వాళ్ళు ఆడే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా అదే ప్రూవ్ చేశాడు. ఖచ్చితంగా ఇది టీమిండియాకి మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. మొదటి 2 వన్డేల్లో లేనిది టీమిండియా ఈ మూడో వన్డేలో చేసిన మ్యాజిక్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా టాస్ గెలవడం. టాసే ఇక్కడ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఎందుకనంటే భారత్ లాంటి దేశాల్లో చేజింగ్ కి పిచ్లు అనుకూలంగా ఉంటాయి. మనం ఎప్పుడు చూసుకున్నా సరే చేజింగ్ పిచ్ అనుకూలంగా ఉంటుంది. కొంత అంటే ఆ మంచు పడటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ధర్మశాల వంటి మైదానాల్లో కొన్ని డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి చూస్తే అంటే మన ఈ సౌత్ కి వచ్చేసరికి, లేదంటే ఈ హిమాలయ రేంజ్ లేని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు దాటినప్పటి నుంచి కూడా కొంత మంచి ప్రభావం ఉంటుంది. దీంతో బౌలర్లు కూడా బంతి గ్రిప్ కోసం చాలా కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవి అంటే బౌలింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత బౌలింగ్ మార్పులు, ఇవన్నీ కూడా భారత విజయానికి సోపానాలుగానే చెప్పుకోవచ్చు. ఎస్, అంటే బౌలింగ్ చేసినటువంటి తీరుకు సంబంధించి కూడా మొదటి 2 వన్డేలు ఏదైతే విఫలమయ్యారో తర్వాత వన్డేలో అసలు ప్రసిద్ధ్ కృష్ణ మీద వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే జడేజా మీద వచ్చినటువంటి విమర్శలు, కుల్దీప్ యాదవ్ సరైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు అనేటువంటి విమర్శల నుంచి సమిష్టిగా రాణించినటువంటి ఈ తీరుని బౌలింగ్ విభాగానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఎప్పుడు కూడా అద్భుతమైన బౌలర్, అసలు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే అతను అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హర్షదీప్ సింగ్ గురించి. హర్షదీప్ సింగ్ చాలా మంచి బౌలర్ అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకనంటే అతను వేసిన స్పెల్ అంటే ప్రతి స్పెల్ కూడా ఎక్కడ 1-2 సార్లు కాకుండా ఫస్ట్ ఓవర్ మేడింగ్ చేశాయి. ఆ తర్వాత అంటే అతని ఎకానమీ రేట్ కూడా 4.5. ఇక హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ లో కొంత బౌలింగ్ అంటే ఎకానమీ రేట్ కొంత తక్కువగానే ఉంది, 6 లోపే ఉంది. ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణ ఎకానమీ రేట్ 6.7 ఉన్నప్పటికీ కూడా అతను కీలక సమయాల్లో వికెట్లు, అది కూడా అతను ఫస్ట్ స్పెల్ లోని పరుగులు ఇచ్చాడు తప్ప ఆ తర్వాత పరుగులు ఇవ్వలేదు. ఇక రవీంద్ర జడేజా ఒక్కడే కొంత మెరుగ్గా రాణించలేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తిలక్ వర్మ కూడా బౌలింగ్ లో కొంత పర్వాలేదు అనిపించాడు. అంటే కీలక సమయాల్లో కొంత పరుగులు అంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లు బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడుతున్న సందర్భంలో తిలక్ వర్మ కొంత కంట్రోల్ చేశాడు. అయితే కుల్దీప్ యాదవ్ మాత్రం అసలు చాలా అద్భుతమైన బౌలర్. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చే విషయంలో యశస్వి జైస్వాల్ కి ఎంత అర్హత ఉందో కుల్దీప్ యాదవ్ కూడా అంతే అర్హత ఉంది. ఎందుకంటే అతను తీసిన వికెట్లు కూడా కొన్ని సందర్భాల్లో
కీలక వికెట్లు కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ హిట్టర్లే. మామూలుగా మన డేవాల్డ్ బ్రేవిస్ కానీ, అదేవిధంగా కార్బన్ బాష్ కానీ, అలాగే మార్కో జాన్సన్ కానీ, వీళ్ళందరూ కూడా లాస్ట్ లో లుంగి ఎంగిడి అతను ఒకటే టైలెండర్. మిగిలిన వికెట్లన్నీ కూడా కీలక వికెట్లే తీశాడు అతను. ఎస్, ఒత్తిడి లేకుండా భారత్ ఆడినటువంటి తీరుకు సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? చాలా కంఫర్టబుల్ విక్టరీ ఇది. ఎందుకు అని అంటే ముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వాళ్ళు సాధారణంగా రోహిత్ శర్మ మనం పవర్ ప్లేలో చూస్తే అతను దూకుడుగా బ్యాటింగ్ చేసి అంటే ఆ పవర్ ప్లేలో వీలైనంత పరుగులు చేసేసి తర్వాత బ్యాట్స్మెన్ కు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాడు అనేది రోహిత్ శర్మ మీద ఉన్నటువంటి ఒపీనియన్. కానీ అతని ఆట తీరు ఆస్ట్రేలియా నుంచి చూస్తే మాత్రం నేను మళ్ళీ అంటే మరో 2-3 ఏళ్ళు క్రికెట్ ఆడాలి, నాలో 2-3 ఏళ్ళు ఇంకా క్రికెట్ మిగిలే ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి అతను ఆడుతున్న విధానం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆస్ట్రేలియాలో అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కి ఎంపికయ్యాడు. ఆ తర్వాత అక్కడ మెరుగ్గా రాణించిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఫస్ట్ వన్డే రాంచీలో అతను బాగా ఆడాడు, రాయ్పూర్ లో కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ రోజు మాత్రం అతను చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు, ఇన్నింగ్స్ నిర్మిస్తూ వచ్చాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ టెస్ట్ క్రికెట్ అంటే కొంత షాట్లు ఆడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత కొత్త కాబట్టి వైట్ బాల్ క్రికెట్ కు అతను వన్డే క్రికెట్ కొత్త కాబట్టి కొంత ఈ ఫార్మాట్ కి అలవాటు పడే వరకు కొంత అటు రోహిత్ శర్మ సలహాలు కానీ, విరాట్ కోహ్లీ సలహాలు కానీ అతనికి సెంచరీ రేంజ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాయని చెప్పాలి. ఖచ్చితంగా ఇది మీ ముగ్గురు అంటే బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళ ముగ్గురు సాధించిన అంటే వీళ్ళ కీలక పాత్ర పోషణ సాధించినటువంటి కంఫర్ట్ విజయంగానే చెప్పుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి మరొక ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నారు స్టార్టింగ్లో ఇది సీనియర్లు గెలిపించినటువంటి విక్టరీ అని, అంటే ఆధారపడదగినది సీనియర్ల మీద అనేటువంటి విమర్శలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అది 1-6 అయినప్పటికీ కూడా అది ఎంతో సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మిగతా టీం ఎప్పుడు పర్ఫెక్ట్గా వీరు లేకుండా రెడీ అవుతుందనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది వెంకట్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైనా సరే సీనియర్లు అనేది అంటే సీనియర్లు జూనియర్లు అనేది ఇప్పుడు ధోని, సచిన్ లేదంటే ద్రావిడ్ గానీ, లక్ష్మణ్ గానీ వీళ్ళందరూ ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ గానీ, చటేశ్వర్ పుజారా గానీ, అజింక్య రహానే గానీ వీళ్ళందరూ కూడా నిదానంగా షైన్ అవుతూ వచ్చారు. బౌలర్ల విషయంలో కూడా జహీర్ ఖాన్ ను అడ్డం పెట్టుకుని తర్వాత ఒకళ్ళిద్దరు బౌలర్లను షైన్ చేయడం, ఇషాంత్ శర్మ వంటి వాళ్ళను షైన్ చేయడం, అలాగే హర్భజన్ సింగ్ ను అడ్డం పెట్టుకుని తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రొటేషన్ పద్ధతిలో అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చినటువంటి విషయాలు. రవీందర్ జడేజా విషయంలో కూడా అదే జరిగింది. స్పిన్ ఆల్ రౌండర్ విషయంలో కూడా అనిల్ కుంబ్లే తర్వాత భారత స్పిన్ విభాగాన్ని నడిపించేది ఎవరు అనే ప్రశ్నలో హర్భజన్ సింగ్ అనే సమాధానం. తర్వాత ఎవరు? అశ్విన్. అలాగే అశ్విన్ వీళ్ళిద్దరు జోడి భారత్ లో అడుగు పెట్టాలంటే వాళ్ళిద్దరికి భయపడిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ఏదైనా సరే కాంబినేషన్స్ మనం చూసుకుంటే యంగ్ అంటే సీనియర్లు కానీ జూనియర్ల కాంబినేషన్ ఉంటేనే అది క్రికెట్ కానీ ఏ క్రీడలు అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా చూసుకుందాం, ఉస్మాన్ కవాజా కానీ, స్టీవ్ స్మిత్ కానీ ఇలా కొంతమంది కీలక ప్లేయర్లు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మిచెల్ స్టార్క్ కానీ, జోష్ హేజిల్వుడ్ కానీ, స్కాట్ బాలెండ్ కానీ వీళ్ళు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అటు యువ ఆటగాళ్ళని షైన్ చేస్తూ వస్తారు. వెదర్లైట్ కానీ లేదంటే మిగిలిన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా షైన్ చేసుకుంటూ కెమెరూన్ గ్రీన్ కానీ వీళ్ళందరినీ షైన్ చేస్తూ వచ్చారు. అలాగే ఇంగ్లాండ్ లో కూడా జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు టెంబా బౌమా సీనియరే, మార్క్రమ్ సీనియరే, అలాగే మార్కో ఎన్సన్ సీనియరే. కాబట్టి వీళ్ళందరూ కూడా సీనియర్లు జూనియర్ల జట్టు ఎప్పుడు కాంబినేషన్ బాగుంటుంది. సీనియర్లను ఎప్పుడు కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఉస్మాన్ కవాజా వయసు 38 ఏళ్ళు, నాదన్ లియాన్ వయసు 38 ఏళ్ళు, దాదాపు అతను 39 ఏళ్ళ దగ్గరగా ఉన్నాడు. జోయ్ రూట్ కూడా వయసులో పెద్దోడే, న్యూజిలాండ్ లో కేన్ విలియమ్సన్ పెద్దోడే. కాబట్టి సౌదీ ఎన్నాళ్ళు బౌలింగ్ చేశాడో మనం చూసాం, టీం సౌదీ న్యూజిలాండ్ కు సంబంధించి. ఇవన్నీ జేమ్స్ ఆండర్సన్ ఎన్నాళ్ళు 41 ఏళ్ళు వచ్చేవరకు అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇప్పటికీ అతను క్రికెట్ ఆడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సీనియర్లు ఉన్నప్పుడు, స్టోర్ట్ బ్రాట్ ఉన్నప్పుడు కూడా ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉండేది. క్రిస్ వోక్స్ మొన్న భారత పర్యటనలో అతను భారత్ సిరీస్ లో అతను బాగానే ఆడాడు. కాబట్టి ఇవన్నీ కూడా సీనియర్లు జూనియర్లు ఉంటేనే బాగుంటుంది. అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ కేఎల్ రాహుల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళ అవసరం అనేది ఇప్పుడు వన్డే క్రికెట్ కు ఉంది. ఎందుకంటే వీళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి బ్యాటింగ్ విభాగం అయినా సరే బౌలింగ్ విభాగంలో ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ కానీ వీళ్ళు ఉండాలి. ఉంటేనే అది ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్, అసలైనటువంటి పోర్ అనేది T20ల రూపంలో రాబోతోంది. డిసెంబర్ 9వ తారీఖు నుంచి అక్కడ ప్రొటీస్ టీంని ఎదుర్కోవడం అనేది అక్కడ టఫెస్ట్ ఇష్యూ అనేది ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈ జోష్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఫైనల్ క్వశ్చన్ వెంకట్, దీనికి చెప్పండి. T20 ప్రపంచ కప్ అనేది T20 సిరీస్ అనేది అది సాధారణంగా ఏంటంటే మామూలుగా మన లక్ బేసిస్ అన్నమాట. అంటే ఎవరు హిట్టింగ్ చేస్తే వాళ్ళది సక్సెస్ ఉంటుంది. బౌలింగ్ విభాగం బౌలర్లు ఎప్పుడు కూడా T20లో సక్సెస్ అవటం లేదంటే T20లో బౌలర్లు అంచనా ఇవన్నీ కూడా తక్కువ. ఇక్కడ బ్యాట్స్మెన్ పరంగా చూస్తే ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ లో మనం బౌలింగ్ విభాగం కంటే కూడా టీమిండియా బ్యాటింగ్ లోనే ఎక్కువగా T20లో బలంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సంగతి పక్కన పెడితే తిలక్ వర్మ కానీ లేదా అభిషేక్ శర్మ కానీ
వీళ్ళందరూ కూడా మంచి అప్పుడు శుభ్మన్ గిల్ కానీ వీళ్ళందరూ కూడా T20లో మంచి సక్సెస్ అయిన బ్యాట్స్మెన్లే. వీళ్ళంతా కూడా మంచి ఫలితాన్ని అంటే మనం చూడొచ్చు. ఎక్కడైనా సరే లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళందరూ కూడా హిట్టింగ్ చేయగలిగినటువంటి ప్లేయర్లే. అదంతా కూడా మనం మొన్న ఆసియా కప్ లో కూడా చూసాము, అలాగే మొన్న ఆస్ట్రేలియాతో సిరీస్ లో కూడా చూస్తూ వచ్చాం. ఇది కూడా ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా T20లో భారత్ కి అయితే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అయితే 3-2 నా లెక్క. మరి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక భారత్ విశాఖలో జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ను కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి 2 వన్డేల్లో బౌలింగ్ విభాగం మీద ఎంతైతే ప్రెషర్ వచ్చిందో, ఎంతైతే విమర్శలు వచ్చాయో దీనికి సంబంధించి వారు 270 పరుగులకే సౌత్ ఆఫ్రికా జట్టుని కట్టడి చేయడం, అలాగే వికెట్లు తీయడం, వాళ్ళని ఒత్తిడికి లోను అయ్యేలా చేయడం, అలాగే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినటువంటి భారత్ బ్యాటింగ్కి దిగిన తర్వాత ఏ విధంగా మొదటి 10 ఓవర్లు కాస్త ప్రెషర్ ఫీల్ అయింది, కానీ తర్వాత స్వేచ్ఛాయుతంగా ఆడినటువంటి తీరు. యశస్వి జైస్వాల్ సెంచరీ. మొదటి 2 వన్డేల్లో విఫలమైనటువంటి జైస్వాల్ తానేంటో నిరూపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ కాదు, నేను వన్డే క్రికెట్ కూడా ఈ స్థాయిలో ఆడగలనని స్టేబుల్గా నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు రోహిత్ శర్మ తన సీనియారిటీతోటి అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరిలో కోహ్లీ మెరిపించినటువంటి మెరుపులు మొదటి 2 వన్డేల్లో తను చేసినటువంటి సెంచరీలు కావచ్చు, ఇంకా ఏమైనా టార్గెట్ ఉంటే తను సెంచరీ కూడా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే రీతిలో తాను ఆడినటువంటి విధానం అభిమానులైతే ఉర్రు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విజయంతో టీమిండియా డిసెంబర్ 9న జరిగేటువంటి T20 సిరీస్లో ఏ విధంగా ఆడుతుందనేది కూడా చూడాలి.